హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. కాళ్ళ సిరల్లో వాపు వస్తే అసలు ఏం జరుగుతుంది? సర్జరీ చేసుకున్నా మళ్ళీ రిపీటెడ్గా ఇవి వస్తూనే ఉంటాయా? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి యూజెస్ మనకున్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల గారు. ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 040234900102 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పి దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. హలో సార్. హలో అండి. సార్, వెరికోస్ వెయిన్స్ అసలు సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి? రైట్ అండి. సో బేసిక్లీ కాళ్ళలో ఈ చర్మం కింద కొన్ని వెయిన్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్ వెయిన్స్ అని. అలాగే కొన్ని మసిల్స్ లోపల చొచ్చుకొని కొన్ని వెయిన్స్ ఉంటాయి, డీప్ వెయిన్స్ అని. ఈ రెండిట్లో కూడా రక్తం ఏ కారణంగా సరిగా పైకి వెళ్ళలేకపోతే దాన్ని వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అంటే ఈ రక్తం కాళ్ళలో బయలుదేరిన రక్తం మెల్లగా ఈ కవాటాల గుండా పైకి వెళ్తున్నప్పుడు ఈ కవాటాలు ఫెయిల్ అయిపోవటం వల్ల, అంటే వాల్వ్స్ ఫెయిల్ అయిపోవటం వల్ల బ్లడ్ మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు అలా ఇరుక్కుంటుంది అనమాట. ఇరుక్కోవడం వల్ల ఈ స్టేసిస్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఈ బ్లడ్ కదలకపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్. అంటే ఎలాంటివంటే ఈ కాల్లో బాగా దురద పెట్టడం, కాలు ఉబ్బటం, కాళ్ళు వాపులు రావటం, కాళ్ళలో అల్సర్స్ రావటం, మోకాలు కింద భాగం నల్లబట్టడం, మరి కొంతమందికి టీవీలో చూపించినట్టుగా బయటికి పెద్దగా వెయిన్స్ కనిపించడం. గుర్తుపెట్టుకోండి, అదొక స్మాల్ మైనారిటీలోనే కనిపిస్తాయి. అందరిలో ఈ వెయిన్స్ ఉబ్బి బయటికి కనబడాలని ఎటువంటి రూల్ కూడా లేదు. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలే. సో వారికోస్ వెయిన్స్ అంటే ఈ బయటికి నరాలు ఉబ్బి కనిపించాలనుకోవడం ఒకటే కాదు, దాంతోపాటు రకరకాల సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. నన్ను అడిగితే యాక్చువల్గా కాళ్ళలో పుళ్ళు రావడానికి 85% వారికోస్ వెయిన్సే కారణం. సో కాళ్ళు పుళ్ళు పట్టడం ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఇవన్నీ కూడా కాళ్ళ నుంచి రక్తం సరిగా పైకి వెళ్ళలేక ఈ కవాటాలు చెడిపోవడం వల్ల కానీ, బ్లాకేజెస్ వల్ల కానీ, బ్లడ్ అలా కాళ్ళు ఉండిపోవడం వల్ల వచ్చే వ్యాధి అనమాట. రైట్ అండి. కాల్ సిద్ధంగా వచ్చేద్దాం. కుక్కట్పల్లి నుంచి నరసింహారెడ్డి గారు. హలో. నమస్కారం సార్. చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ ఇట్లా నాకు కుడికాలికి కొంచెం మీద అన్నట్లు బుడిపల్లాగా వచ్చింది సార్ నరము. ఎప్పుడు అది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో కొంచెం కాలి కింద వైపు కూడా కొంచెం నరాలు వాస్తున్నట్టుంటారు సార్, ఎక్కువ నడిస్తే. అలాగే చెప్పండి. సో అదే వారికి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి. బేసిక్గా దానికి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఫస్ట్ ఏం చేయాలంటే స్కానింగ్ చేయాల్సి వస్తుందండి. అసలు మీకు ఈ వెయిన్స్ ఎంత లావుగా ఉన్నాయి, దీనివల్ల మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, కాళ్ళు ఏమైనా కలర్ మారుతుందా లేదా, ఇవన్నీ ఈ సిమ్టమ్ అనాలిసిస్ చేసుకున్నాక స్కానింగ్ చేస్తాం. మేము హైదరాబాద్లో మాకు వచ్చే అందరి పేషెంట్స్కి ఫ్రీగా స్కాన్ చేయడం జరుగుతుంది. ఎవరికి మేము ఇప్పుడు దాకా 5 ఇయర్స్గా ఎవరికి మేము ఎప్పుడు కూడా మేము కలర్ డాక్టర్కి వేరేగా డబ్బులు తీసుకోవడం జరగలేదు. సో మీరు ఏమన్నా ఒక వాస్కులర్ క్లినిక్ వెళ్ళినప్పుడు ఈ విషయం కూడా గమనించాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఊరికే స్కాన్ల మీద మళ్ళీ డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. అసలు వారికోస్ వెయిన్స్ ఎగ్జామినేషను మంచి క్వాలిటీ స్కాన్ ఉంటేనే చేయగలం, లేకపోతే దానికి ఏం లాభం అంటే ఇంపాసిబుల్. ఆ పాత రకం లాగా ట్రెండెన్బర్గ్ టెస్ట్, ఆ టెస్ట్ అన్నిటికీ ఏం వాల్యూ లేదు. సో మేము ఆ స్కాన్ ఎప్పటి నుంచో 5 ఇయర్స్గా ఫ్రీగా చేస్తున్నాం. సో వస్తే మేము చూసి దాని డయామీటర్స్ చూసి అసలు మీకు ఏంటి ప్రాబ్లం, దీనికి ఎలా చేస్తే తగ్గుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించవచ్చు. రైట్ సార్. బేసిక్లీ ఏ సిరలు దీనికి ఎఫెక్ట్ అవుతాయి అండ్ వెరికోస్ అల్సర్స్ వచ్చినప్పుడు నార్మల్ డెర్మటాలజిస్ట్కి చూపించుకుంటే అది తగ్గే అవకాశం ఉంటుందా? రైట్ అండి. సో ఈ కాళ్ళలో ఈ రక్తం కొన్ని ఏళ్ల తరబడి, ఒక రోజు 2 రోజులకు రావండి యూజువల్గా, కొన్ని ఏళ్ల తరబడి అలా ఉండిపోవడం వల్ల కాళ్ళలో పుళ్ళు పడతాయి. సో ఎవరైనా కాళ్ళలో పుళ్ళు పడిన వాళ్ళు నాకు నిన్నే ఫామ్ అయింది, మొన్నే ఫామ్ అయింది అని చెప్తుంటారు. అది నిజం కాదనమాట. పుండు నిన్న మొన్న పడవచ్చు, కానీ కనీసం 8-10 ఏళ్ళుగా నెగ్లెక్ట్ అవ్వకపోతే ఆ పుండు ఫామ్ అవ్వదు. ఇకపోతే రెండో విషయం, అసలు అది డెర్మటాలజీయా, జనరల్ సర్జరీయా, ఎవరు ట్రీట్ చేయాలంటే ఫండమెంటల్ ఏంటంటే కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళలేక అలా కాళ్ళు ఉండిపోవడం వల్ల లోపల ప్రెషర్, టిష్యూ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఎక్కువైపోయి లోపల ఆక్సిజన్ సాంద్రత తగ్గడం వల్ల బ్లడ్ అవి ఆ అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి. ఏ చిన్న దెబ్బ తగిలినా లేకపోతే గట్టిగా గోక్కున్నా అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో అది టెక్నికల్గా ఊరికి అక్కడ ఏదో ఆయింట్మెంట్ రాయటం వల్ల లేకపోతే చిన్న కొత్త చర్మం మార్పిడి చేయడం వల్ల పెద్దగా తగ్గదు. కొంతమందికి టెంపరీగా తగ్గినట్టున్నా కూడా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. సో రిపీటెడ్ వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ కోర్స్ ఆఫ్ అల్సర్స్, అంటే ఈ అల్సర్స్ వచ్చిపోయి ట్రబుల్ చేయడం అనేది ఒక టిపికల్ వారికోస్ వెయిన్ సిమ్టమ్. అలాగనే డిలేడ్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, అంటే చిన్న స్కూటర్ కిక్ కొట్టినప్పుడు దెబ్బ తగలటం, అలాంటివన్నీ తగిలినా కూడా అది హీల్ అవ్వకపోవడం కూడా ఈ వారికోస్ వెయిన్స్కి ఒక చాలా ప్రథమ లక్షణం. సో ఇవన్నీ కూడాను మనం వారికోస్ వెయిన్స్ లక్షణాలు అనమాట. సో దీనికి లోపల నుంచి ఆ వెయిన్స్ని బాగు చేస్తేనే ఈ ప్రెషర్ తగ్గి మళ్ళీ పుళ్ళు రాకుండా ఉంటాయి. ఎస్, టెంపరీగా ఏదో ఆయింట్మెంట్ రాస్తే కొన్నాళ్ళకి ఉపశమనం అనిపించవచ్చు, బట్ జనరల్గా దానివల్ల నష్టమే కానీ లాభం ఏమి ఉండదన్నమాట. మోస్ట్ ఆఫ్ దిస్ ఆయింట్మెంట్స్లో ఏంటంటే ఆ దురద బాధ తగ్గడానికి దానిలో విపరీతంగా స్టిరాయిడ్స్ ఉంటాయి. బెట్నోవేట్, క్లోబెటజాల్ ఇట్లాంటి పనికిరాని ఆయింట్మెంట్లు ఇస్తారు యూజువల్గా. దానివల్ల ఏమవుతుందంటే మీకు అప్పటికి ఉపశమనం కలుగుతుంది, కానీ లోపలంతా అక్కడ రోగనిరోధక శక్తి ఇంకా తగ్గిపోయి ఇంకా స్కిన్ పాడే ఇంకా ఇన్ఫెక్షన్స్కి లోనవుతాయి. సో అలాంటి పేషెంట్స్ వస్తే మన ట్రీట్మెంట్ ఇంకా కష్టసాధ్యం అవుతుంది అనమాట. సో అది యూజువల్గా మంచి స్ట్రాటజీ కాదండి దీనికి ఆయింట్మెంట్లు పెట్టడం. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. విష్ణు గారు సికింద్రాబాద్ నుంచి. హలో.
హలో విష్ణు గారు వినిపిస్తుందా? మాట్లాడండి డాక్టర్తో. హలో చెప్పండి సార్. హలో యా చెప్పండి విష్ణు గారు చెప్పండి, వినిపిస్తుంది. మేడం, నేను విష్ణు మాట్లాడుతున్నాను అండి, మారేడుపల్లి నుంచి. అలాగే చెప్పండి. చెప్పండి. నాకు వెరికోజ్ వెయిన్స్ ఫర్ లాస్ట్ 4 years నుంచి ఉందండి. అలాగే 2 times నేను హోమియో మెడిసిన్ తీసుకున్నాను. 2 yearsకి ఒకసారి ఐ టేక్ హోమియో మెడిసిన్ అండ్ ఇట్ సబ్సైడ్స్ యాక్చువల్గా. మళ్ళీ రికవర్ అవుతా ఉంది. కొంతమంది డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే ఒకళ్ళేమో దే హ్యావ్ అడ్వైస్ ఫర్ సర్జరీ అండ్ సమ్ అదర్ డాక్టర్స్ హ్యావ్ అడ్వైస్ ఫర్ లేజర్ ట్రీట్మెంట్ ఇన్ కిమ్స్ హాస్పిటల్. Which is the best one, laser treatment or surgery? సో యాజ్ ఆఫ్ కరెంట్ ఎవిడెన్స్ దిస్ నో కంపారిజన్ అండి. లేజర్ ట్రీట్మెంట్ చేస్తే దాని సక్సెస్ రేట్ యూజువల్గా 94 to 97%. అంటే అఫ్ కోర్స్ మీకు లేజర్ చేసిన డాక్టర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. కనీసం ఒక 2-3 వేల కేసెస్ చేస్తుంటేనే వాళ్ళు అంత ఎఫెక్టివ్గా చేయగలరు. సో ఇన్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ లేజర్కి ఏమో 94 to 97% సక్సెస్ ఉంటుంది. వెరాజ్ మీకు కట్ చేసే సర్జరీకి అబౌట్ 60% సక్సెస్ ఉంటుంది. సో దానికన్నా ఇది ఫార్ మోర్ ఎఫిషియంట్, ఫార్ మోర్ సక్సెస్ఫుల్, ఫార్ మోర్ ఈజీ ఆన్ ద పేషెంట్. లేజర్ చేసుకునే పేషెంట్ నెక్స్ట్ డే పొద్దు నుంచి పని చేసుకోవచ్చు. మేము ఎవిస్లో చేసే లేజర్కి ఎటువంటి అనెస్థీసియా ఇవ్వడం కానీ, మత్తు ఇవ్వడం కానీ, రక్తస్రావం కానీ, కుట్లేయటం కానీ, నడుములో సూది ఇవ్వడం కానీ ఇవేమీ చేయం. జస్ట్ కాల్కి ఒక చిన్న నీళ్ళు పెట్టేసి మొత్తం 15 minutes చేసేసి అదైనా హాఫ్ అన్ అవర్ 40 minutes ఇంటికి పంపించేస్తాం. సో మా పేషెంట్స్ ఏంటంటే మేము లేజర్ చేసిన పేషెంట్స్ అయితే నెక్స్ట్ డే పొద్దు నుంచి వర్క్ చేసుకోవచ్చు. దాని క్యూర్ రేట్స్ అబౌట్ 94 to 97% ఉంటాయి. వేరే కట్ చేస్తే నడుములో సూది ఇవ్వాలి, ఒక 4 దగ్గర కట్ చేయాలి, 10 నుంచి 30 కుట్లు పడతాయి మీకు. ఆ కుట్లు పడిన తర్వాత అది హీల్ అవ్వు. చాలామందికి నర్వ్ ఇంజరీ ఉంటుంది. ఆ పక్కన 11% పేషెంట్స్కి నర్వ్ ఇంజరీ ఉంటుంది. 9% పేషెంట్స్కి లోపల వేరే వెయిన్స్ క్లాట్ అయిపోతాయి, డీవీటీ అని వస్తుంది. ఇవన్నిటికీ మించి ఏంటంటే స్ట్రిప్పింగ్ ఆపరేషన్కి 60% సక్సెస్, వేరే లేజర్కి అబౌట్ 97% సక్సెస్. సో వెస్టర్న్ వరల్డ్లో అంటే అసలు వెస్టర్న్ వరల్డ్లో ఈ క్వశ్చన్ అడగరు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్స్, రెగ్యులేటరీ బాడీస్ ఏమో పబ్లిష్ చేస్తాయి అనమాట. మీకు ఈ జబ్బు ఉంటే ఇది చేయించుకుంటేనే మేము పే చేస్తామనేసి గవర్నమెంట్ బాడీస్. సో అలాంటి కంట్రీస్ అంటే అమెరికా, యూకే ఇలాంటి కంట్రీస్ అసలు ఈ డిస్కషన్ ఉండదు. అందరూ లేజర్ చేయించుకుంటున్నారు. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఇది ఇంకా సెల్ఫ్ పే మార్కెట్ కాబట్టి అందరూ ఎవరు ఇష్టం వాళ్ళు చేస్తారు. రైట్ సార్, దీంట్లో కూడా స్టేజెస్ అనేది ఉంటాయా? డెఫినెట్గా అండి. వారికోస్ వెయిన్స్లో చాలా స్టేజెస్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా అంటే డిఫరెంట్ స్టేజింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. మనము యూజువల్గా మాట్లాడుకునేది ఒక 4 stages ఉంటాయండి. అంటే ఈజియర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకటి ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో జస్ట్ వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. దాంతోపాటు మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అనమాట. స్మాల్ వెయిన్స్, less than 3 millimeter వెయిన్స్ ఉంటాయి. ఇది మోర్ ఆఫ్ అన్ అందవికారమయ్యే ప్రాబ్లమే కానీ దాంతకు మించి మీకు దీనివల్ల ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు వాపులు, లేకపోతే కాళ్ళు నల్లబట్టడం, కాళ్ళేమో ఇరిటేట్ చేయడం, సాయంకాలం ఏదో నొక్కి పెడితే బెటర్ అనిపించడం, కొంచెం కలర్ మారడం జరుగుతూ ఉంటుంది. మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి మాత్రం కాళ్ళు బాగా, మోకాలు కింద భాగం బాగా నల్లబడి, ఈ వెయిన్స్ బాగా ఉబ్బి కనిపించి ఫ్రీక్వెంట్లీ చాలామందికి పెయిన్ ఉంటుంది. ఈ చర్మం అంతా నార్మల్ లస్టర్ పోయి అదంతా బ్లాక్గా తయారవుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో పుళ్ళు పడతాయి. కాళ్ళలో పుళ్ళు రావడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్. సో ఇట్స్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లెగ్ అల్సర్ ఇన్ ఇండియా. సో అది దానికి అట్లా గ్రహించకుండా చాలామంది ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు చర్మం మార్పిడి చేయించుకోవడం, లేదా పిచ్చి పిచ్చి ఆయింట్మెంట్లు పెట్టుకోవడం, ఇవంటి వల్ల తగ్గుతుంది. సో అన్ని ట్రీట్మెంట్కి లోన్ అవుతారు. సో దానివల్ల ఎటువంటి రిలీఫ్ ఉండదు, తగ్గదు. ఓకే, సో ఈ వెరికోస్ వెయిన్స్ ఈ స్టేజెస్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. బట్ ఈ స్టేజ్తో పాటు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఇది విని చాలామంది ఏంటి అనుకోకూడదంటే నాకు స్టేజ్ తెలుసు, ఇది 1, 2 అని వాళ్ళు డయాగ్నోస్ చేసుకోకూడదండి. వాళ్ళకు ఒక వాస్కులర్ సర్జన్ డయాగ్నోస్ చేయాలి, ఇది ఎర్లీ స్టేజ్, దీనికి ఏం అవసరం లేదని, లేదంటే చేయాలి. ఇందులో మూడో ఫ్యాక్టర్ ఏంటంటే అసలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసే జాబ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక కాల్ చేసిన వ్యూవర్ యాక్టివ్గా జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ మేక్స్ నో సెన్స్ ఏదో హోమియోపతి అని ఏదో పిచ్చి నమ్మకాలతో వెళ్ళి జస్ట్ షుగర్ పంచదార బిళ్ళలు తినేసి అది 80% తగ్గదు. తగ్గితే మళ్ళీ వెనక్కి రాదు. సో దట్ హోల్ థింగ్ తగ్గింది మళ్ళీ వచ్చింది అనేది కాన్సెప్ట్ తప్పు అనమాట. సో దట్ ఈస్ అ కంప్లీట్లీ నాన్ ఇంపార్టెంట్ థింగ్. అదే వాళ్ళు ఒక 75 years 80 years రిటైర్డ్ స్కూల్ టీచరు, ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు, సరే నేను ఏదో హోమియోపతి తిన్నాను, షుగర్ బిళ్ళలు తిన్నాను అని అలా. సో వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా మనం పిక్చర్లో తీసుకోవాలి. దీనివల్ల వాళ్ళు ఏం సఫరింగ్ ఉంది, వాళ్ళకి అసలు దీనివల్ల ఏంటి అవుతుంది. నాకు వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ 40% మంది ఉద్యోగం మానేస్తారు ఈ నొప్పి తట్టుకోలేక, అసలు ఉద్యోగంకి వెళ్ళరు అనమాట. సో డెఫినెట్గా వాళ్ళు ట్రీట్ చేసి తగ్గించాలి, ఏ ఏజ్ అయినా కూడా, ఏ స్టేజ్ అయినా కూడా. సో జెనెటికల్గా వచ్చే అవకాశం ఏ మేరకు ఉంటుంది, జెనెటికల్గా లేకపోయినప్పటికీ కూడా ఎంతవరకు వస్తుంది అది? డెఫినెట్గా అండి. సో వారికోస్ వెయిన్స్ అంటే మనం హిస్టారికల్ అనాలిసిస్ చూసామంటే, ఆర్ ఇటియోపాథోజెనిసిస్ చూసామంటే, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో 95% మందికి ఫ్యామిలీలో ఎవరికో వారికోస్ వెయిన్స్ ఉంటాయి. సో ఇది వెరీ కామన్లీ ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట, ఫ్యామిలీస్లో రన్ అవుతుంది.
యూజువల్గా ఏమంటారంటే ఆ వాల్వ్ మీద ఒక మాలిక్యూల్కి ఆటో యాంటీబాడీస్ ఉంటాయని కొంతవరకు కొన్ని వ్యూస్ ఉన్నాయి. అది ఇంకా ప్రూవ్ కాలేదు. ఈ కాకుండా ఈ మిగిలిన 5%లో దేసే ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ లేకుండా కూడా రావచ్చు వారికోస్ వెయిన్స్. బట్ వారికోస్ వెయిన్స్ అయితే ఆల్మోస్ట్ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 90-95% మందికి ఫ్యామిలీలో ఎవరికో ఉంటుంది. మమ్మీకో ఫాదర్కో లేదా బ్రదర్ సిస్టర్ మేనమామలు అలా ఉంటాయి చూస్తే. సో కొంతమంది సర్జరీ చేయించుకున్న రిపీటెడ్గా మాకు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తారు, ఎందువల్ల అంటారు? డెఫినెట్గా అండి, అంటే వాళ్ళు చేసుకున్న ప్రొసీజర్ బట్టి ఉంటుంది. సో ఫండమెంటలీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సర్జరీ బెటరా లేజర్ బెటర్ అన్నట్టు, సర్జరీ అంటే కట్ చేసి వెయిన్స్ తీయడం అనేది అది మొత్తం వెస్ట్రన్ వరల్డ్లో ఎక్కడ ఎవరు చేయట్లేదు. సో ఒక్క ఇండియాలో ఇంకా జరుగుతుంది. సో ఆ స్ట్రిప్పింగ్ ఆపరేషన్కి బై నేచర్ దాని సక్సెస్ రేట్ 60%. సో అక్కడ డాక్టర్ ప్రమేయం ఉన్నా లేకపోయినా గుడ్ హ్యాండ్స్లో మంచి డాక్టర్స్ కానీ స్ట్రిప్పింగ్ చేస్తే కూడా 60-65% సక్సెస్ దాన్ని. అంటే మీరు కానీ వారికోస్ వెయిన్స్ కానీ మంచి పర్ఫెక్ట్ వాస్కులర్ సర్జన్ చేసినా కూడా 40% మందికి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. సో అది ఫాల్ట్ ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అవుట్డేటెడ్, దానికి ఏం వాల్యూ లేదు. ఇకపోతే లేజర్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది వెనక్కి రావచ్చు. ఒకటి ఏంటంటే, ఒక కారణం ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఇన్హెరిటెన్స్ అంటే జెనెటిక్గా ఏమైనా ఛాన్సెస్ ఆఫ్ ఫార్మింగ్ న్యూ వెయిన్స్ ఉంటే కూడా రావచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఏమన్నా ఒబిసిటీ, బాగా ఫ్యాట్గా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి, ఈ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో అవ్వాలి, అలా అయితే మళ్ళీ రాకుండా ఉంటాయి. ప్లస్ మూడో విషయం ఏంటంటే లేజర్ చేసినాక మళ్ళీ వెనక్కి రావడానికి అసలు వాళ్ళు సరిగ్గా చేయలేదు. లేజర్ చేసే డాక్టర్కి కంప్లీట్గా వాళ్ళ అల్ట్రాసౌండ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఓన్ అల్ట్రాసౌండ్ ఉండాలి. ఉంటేనే మనకి ఈ వెయిన్స్లో ఉన్న వేరియేషన్స్ అని తెలిసి ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండి. సర్జరీకి ఉండాల్సింది ఎక్స్పీరియన్స్. సో మీరు వెళ్తున్న వెయిన్ సెంటర్కి ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఉందా, ఫారెన్ బాడీస్లో ఏమైనా అప్రూవల్స్ ఉన్నాయా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ లెబాలజీ ఇలాంటి వాటితో మీకు అప్రూవల్స్ ఉన్నాయా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే వాళ్ళు ఎన్ని వేలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవిస్లో మనం పొందటి నుంచి 12,000 వారికోస్ ఉన్న ఎక్స్పీరియన్స్లో ఫస్ట్లో మేము చేసిన ఫస్ట్ 1000 డెఫినెట్గా మాకు ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా పెరుగుతున్న కొద్దీ బాగా తగ్గినాయి. అండ్ డెఫినెట్లీ ఇంకో 4 ఏళ్ళ తర్వాత 40,000 అయిన తర్వాత డెఫినెట్గా మా ఇంకా రేట్స్, మా సక్సెస్ రేట్స్ ఇంకా పెరుగుతాయి. ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్. యూ కెనాట్ బైపాస్ దట్ ఆర్ షార్ట్ లిస్ట్ దట్. దాన్ని మనం తగ్గించేసుకొని షార్ట్ కట్స్ ఏమి ఉండవు. ఏదో వీకెండ్ ఫ్రైడే సాటర్డే కోర్స్ చూసి వచ్చి స్టార్ట్ చేసే ప్రొసీజర్ లేజర్ డెఫినెట్గా కాదు. సో మీరు చేస్తున్న డాక్టర్కి ఏం అడగాలంటే, మా ఊరు దగ్గర ఉన్న వాళ్ళు, మేము వెళ్ళిన దగ్గర వాళ్ళు ఒక 10 మంది ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, మేము ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకున్నాక ప్రొసీజర్ చేయించుకుంటాం. ఉన్నారండి ముంబై నుంచి కిరణ్ గారు. హలో హలో యా కిరణ్ గారు, సార్తో మాట్లాడండి. మేడం యాక్చువల్గా హలో సార్, చెప్పండి. చెప్పండి. నాకు అప్పుడప్పుడు నిద్రలో కాలు నరం పడుతుంది అండి, ఒక 2-3 మినిట్స్ అలానే ఉంటుంది. సో బేసిక్లీ నాక్టర్నల్ క్రాంప్స్ అంటారండి వీటిని. ఆ నాక్టర్నల్ క్రాంప్స్కి కూడా 60-65% మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయని. దెర్ ఇస్ సమ్ లూజ్ అసోసియేషన్, దెర్ ఇస్ నో కాజేషన్. అంటే ఈ వెరికోస్ వెయిన్స్ వల్లే నాక్టర్నల్ క్రాంప్స్ వస్తాయని కాజ్ ఇంకా ప్రూవ్ కాలేదు, కానీ అసోసియేషన్ ఉందన్నమాట. సో ఈ అసోసియేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఒకసారి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. మీరు వస్తే ఏంటంటే మీకు ఎవరైనా ఒక వాస్కులర్ డాక్టర్ చూడాలి. చూసిన వాళ్ళు మీకు నిల్చునే పొజిషన్లోనే కలర్ డాప్లర్ పరీక్ష చేయాలి. సో మేము ఎవిస్లో ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళకి మేము ఫ్రీగా స్కాన్ చేస్తాం, నాకు చెప్పడం జరిగింది. సో అలాగా మీరు ఎనీ వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించినాక నిల్చున్న పొజిషన్ స్కాన్ చేస్తే నిజంగా మీకు వెయిన్స్ ఉన్నది తెలుస్తాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. రైట్ అండ్ నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. గుంటూరు నుంచి శ్రీనివాసరావు గారు. హలో నమస్తే మేడం. యా సార్, చెప్పండి, డాక్టర్తో మాట్లాడండి. సార్ నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం సార్, నేను శ్రీనివాసరావు అండి, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నాకు యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఉందండి, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది. అట్లా అయితే మీరు గుంటూరు వస్తున్నారు, విజిట్ చేస్తున్నారని చెప్పి నాకు ఐడియా ఉంది. ఆల్రెడీ మీ హాస్పిటల్ ఇంతకుముందు సంప్రదించాను. నేను ఏమన్నారు, గుంటూరులో కలిసారా నన్ను? పర్వాలేదండి, నేను కలుద్దామని చెప్పేసి కాల్ చేశాను. అలాగే మీరు ఎప్పుడు వస్తారని ఒకసారి చెప్పి నేను ఒకసారి కలుస్తాను. తర్వాత ఏంటంటే నాకు యాక్చువల్గా నాకు హెల్త్ కార్డు ఉందండి, నాకు ఎంప్లాయ్. నేను హెల్త్ ట్రీట్మెంట్ అనేది నేను క్లెయిమ్ చేసుకున్నాను. ఏం కార్డు ఉందన్నారు? గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారా? గవర్నమెంట్ కాదు, నేను ప్రైవేట్ ఎంప్లాయ్. నాకు ఎంప్లాయ్మెంట్ ద్వారా నాకు కార్డు ఉంది, అంటే హెల్త్ కార్డు ఉంది. సో అదేనండి. సో నేను బేసిక్గా 28వ తారీఖున నేను విజయవాడ రావడం జరుగుతుంది. విజయవాడ పొద్దున్న 9 నుంచి సాయంకాలం 5 దాకా నక్కల్ రోడ్లో ఒక క్లినిక్ వస్తాను. అక్కడ మీరు వచ్చి చూపించవచ్చు. అది కష్టమైతే మీరు మళ్ళీ 7వ తారీఖు, అంటే ప్రతి నెల మొదటి ఆదివారం గుంటూరు రావడం కూడా జరుగుతుంది. పొద్దున్న 9 నుంచి 12 దాకా గుంటూరులో ఉంటాను. 7వ తారీఖు 7th ఏప్రిల్, 28 మార్చినేమో నేను విజయవాడ రావడం జరుగుతుంది.
అవసరమైన వాళ్ళకి వీలుంటే మనం విజయవాడలో కూడా మనం సర్జరీస్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర విజయవాడలో, వైజాగ్లో, బెంగళూరులో కూడా మన దగ్గర సర్జరీస్ జరుగుతున్నాయి. నేనే నా టీంని పట్టుకొని రావడం జరుగుతుంది. క్లినిక్, హాస్పిటల్ ఇంకోళ్ళదైనా కూడా 5 ఎంప్లాయీస్తోని నా ఎక్విప్మెంట్, మిషనరీ, అంటే నేను చాలా క్వాలిటీ పర్టికులర్ అనమాట. అందుకని నా ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. పోతే ఇప్పుడు విషయం ఏంటంటే, మీకు ఈ ఇన్సూరెన్స్ కార్డ్స్ అంటే యూజువల్గా ఒక నైట్ ఉంటేనే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంతా వర్తిస్తుందండి. సో మీరు మేబీ మీకు హైదరాబాద్లోనే చేయాల్సిన అవసరం ఉంటుందేమో. మీరు ఒకసారి కలిసినాక ఈ విషయం మా స్టాఫ్ కనుక్కుంటే చెప్తారు. మా దగ్గర అన్ని ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చేయించుకోవచ్చు. కాబట్టి మీరు వస్తే మీకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది మా స్టాఫ్ చెప్తారు. రైట్ సార్. సో ఈ వెరికోస్ వెయిన్స్ అని వెళ్ళేటప్పుడు బేసిక్గా ఫస్ట్ వాళ్ళకి స్టాకింగ్స్ అనేది ఎక్కువగా డాక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, అసలు తగ్గడానికి ఏమైనా హెల్ప్ అవుతుంది అది? రైట్ అండి. సో టూకీగా బ్రీఫ్ ఆన్సర్ ఇవ్వాలంటే వ్యారికోస్ వెయిన్స్ సాక్స్ల వల్ల క్యూర్ అవ్వవు. మరి ఎందుకు సాక్స్ ఇస్తాము, ఎందుకు స్టాకింగ్స్ ఇస్తాము అంటే, వ్యారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్కి కంట్రోల్ అవుతుంది, ప్లస్ ఆపరేషన్ తర్వాత కొంత ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది, అందువల్ల ఇస్తాం. కానీ ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చినవి ఇప్పుడు ఉబ్బిన వెయిన్స్, ఇలాంటి ఉబ్బిన వెయిన్స్ సాక్స్ వేసిన మాత్రాన తగ్గవు, 80% తగ్గవు. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వ్యారికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వవు. ఓకే, మరి ఎందుకు వాడుతున్నాము, ఎలా వాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొద్దున్న నుంచి రాత్రి దాకా వేసుకోవాలి. ఇది ఒక మెడికేటెడ్ గార్మెంట్, అంటే మీరు ప్రిస్క్రిప్షన్ మీద ఇది కొనుక్కోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళు ఇంకోటి వాడేయటం, లేదా ఏదో తడిగుడ్డ కట్టేయటం, లేకపోతే ఎర్రగొడ్డ కట్టేయటం, ఇట్లాంటి చేయకూడదు. అది చేస్తే ఇంకా పెరుగుతాయి, ఎందుకంటే ఆ ప్రెషర్ ఈక్వల్గా ఉండదు కదా ఈ ఫ్యాబ్రిక్లో. ఇకపోతే మీ సైజుకి సరిపోయినట్టుగానే ఈ సాక్స్ తయారు చేయబడాలి. సో మీకు ఎవరిచ్చినా కూడా మీ కాలు కొలతలు తీసుకొని ఇవ్వాలి. అండ్ లాస్ట్ విషయం ఏంటంటే, ఇది ఓన్లీ వెరీ ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్లో కొంత ఉపయోగపడుతుంది. బాగా కొంచెం ఎర్లీ వెయిన్స్ ఉండి దానిలో కొంచెం నొప్పి ఉంటేనే ఉపయోగపడుతుంది. అంతేగాని కాళ్ళు నల్లబడిన తర్వాత, కాళ్ళు పుళ్ళు వచ్చిన తర్వాత, కాళ్ళు వెయిన్స్ ఇలా చూపించినట్టు బాగా వాచిపోయిన తర్వాత ఈ సాక్స్ పనిచేయవు సరికదా. ఇప్పుడు బయట ఎండాకాలం 40 డిగ్రీలు ఉంటుంది. ఈ 40 డిగ్రీలకి కాలు బాగా ఊరిపోయి చౌండంతా అక్కడ ఉండిపోతుంది. సో ఈ స్టాకింగ్స్ అనేది ఒక వెస్టర్న్ క్రియేషన్. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఊరికే అందరికీ కొన్ని వేల కొద్ది రాసేవాళ్ళం. నేను 12 ఏళ్ళు అమెరికాలో చేశాను. కాకపోతే ఇక్కడ మాత్రం నాకు పెద్దగా ఉపయోగం కనిపించట్లేదండి. చాలామంది వేసుకోరు, ఒక వారం 10 రోజులు వేసుకొని తగ్గలేదని తీసి పడేస్తారు, అలాగని ఉన్న వ్యాయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది రెండు కరెక్ట్ కాదు. సో దీని మీద ఇంకా మోర్ అప్రోప్రియేట్గా యాక్షన్ తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి రమణ గారు. హలో రమణ గారు, వినిపిస్తుందా? రైట్ సార్. సో ఇప్పుడు ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉందని అనుకొని నార్మల్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేసుకుంటే ఏమైనా క్యూర్ అవుతుంది అని అనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? రైట్ అండి. సో ఎక్సర్సైజెస్ వల్ల వెయిన్స్ తగ్గవండి. అగైన్ సేమ్ థింగ్, కన్జర్వేటివ్ మీన్స్ అనేవి 2 ఉంటాయి. ఎక్సర్సైజెస్ అంటే ఇదే కాదు, ఏ జబ్బుకైనా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ 2 ఉంటాయి. సో ఇక్కడేమో ఎక్సర్సైజెస్ ఉంటాయి, 2 ఈ స్టాకింగ్స్. ఎక్సర్సైజ్ వల్ల వచ్చిన వెయిన్స్ తగ్గవు. కానీ కొంతవరకు ఈ పిక్క మసలు కదుపుతూ ఉంటాం, దానికి వేరే ఎక్సర్సైజ్ అంటూ ఏం లేదు. మీరు నడిచినా ఒక పిక్క కదులుతుంది, పరిగెత్తినా కూడా పిక్క మసలు కదులుతుంది. అంటే ఎక్కువగా నిల్చుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కొంచెం 10 నిమిషాలకు ఒకసారి నడుస్తూ ఉండాలి. ఆ మొబిలిటీ ఉంటే ఏంటంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది, జనరల్గా ఓవరాల్గా ఎక్సర్సైజ్ చాలా అవసరం, ఎందుకంటే స్థూలకాయం, లావు ఇలా ఉంటే ఈ వెయిట్ తగ్గడం చాలా అవసరం అనమాట. సో వెయిట్ మామూలుగా ఏ ఎక్సర్సైజ్ చేసి మీరు తగ్గినా కూడా ఈ వెయిన్స్ తగ్గుతాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే దానివల్ల క్యూర్ ఆఫ్ అగైన్ వచ్చినవి క్యూర్ ఆఫ్ ఈ ఎక్సర్సైజుల వల్ల, బట్ డెఫినెట్గా దిస్ సమ్ బేసిక్ హైజీన్ పాయింట్స్ అనమాట. సో రమణ గారు లైన్లో ఉన్నారండి, తీసుకుందాం. హలో గారితో మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, మా డాడీకి 65 years ఏజ్ అనమాట. అలాగే లాస్ట్ 2 years నుంచి ఏమవుతుందంటే, అరికాలు నుంచి మోకాళ్ళ వరకు స్వెల్లింగ్ లాగా వచ్చేసి, కాళ్ళ పైన బొబ్బల్లాగా వచ్చేసి బాగా హెవీ ఇదిగా వచ్చేసి, దాన్ని డాక్టర్ చూపిస్తే సెల్యులైటిస్ అని ఏదో చెప్తున్నారు. అసలు ఏం చేసినా సరే ఆయన నడవలేకపోయిన సిచ్యువేషన్. ఇదివరకు మోకాళ్ళు నిప్పులు ఉన్నాయి అనమాట అండి. ఇదివరకు ఆయుర్వేదం వాడేవాళ్ళు, అప్పుడు కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు మానేశారు అనమాట. ఇప్పుడు నడవలేని ఇదిగా ఉన్నారనమాట. ఏం చేయాల్సి ఏంటని మీ సజెషన్ తీసుకున్నాను. అగైన్ సేమ్ థింగ్ అండి. బేసికలీ ఆయుర్వేదం వల్ల తగ్గితే ఇప్పుడు ఆయన నడిచి ఉండాల్సింది ఇప్పటికి. సో నేను పెద్దగా వాటి మీద నమ్మకం లేదు, ప్లస్ అది నా ఫీల్డ్ కాదు. సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ దాట్. నా కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం అనేది సెల్యులైటిస్ అంటారు. సో సెల్యులైటిస్ ఎందుకు వస్తుంది అంటే, ఒక కారణం మనం డిస్కస్ చేసుకుంటున్నట్టుగా కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేకపోతే సెల్యులైటిస్ రావచ్చు, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు సరిగా ఇలా పనిచేయకపోతే సెల్యులైటిస్ రావచ్చు, వెనక్కి వచ్చే సరిగా పనిచేయకపోయినా కూడా సెల్యులైటిస్ రావచ్చు, ఎందుకంటే అక్కడ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఫోకల్గా. ఇకపోతే షుగర్ ఉంటే సెల్యులైటిస్ రావచ్చు, కొంతమందికి ఏమో కాలు క్లీన్గా లేకపోయినా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా సెల్యులైటిస్ రావచ్చు, స్కిన్ మీద ఎటువంటి బ్రేక్ ఉన్నా రావచ్చు.
మరి కొంతమందికి ఫుట్వేర్ సరిగా పట్టకపోయినా రావచ్చు. ఇలాగే చాలా కారణాలు ఉంటాయి. ఇది ఒక సైంటిఫిక్ ఫీల్డ్, ఇది ఒక సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ ఉండాలి. బ్లబ్స్ వస్తున్నాయి, రిపీటెడ్ సెల్లైటిస్ వస్తుంది, ఆయన నడవలేకపోతున్నారు, మీరు ఇంకా ఆయుర్వేద అంటున్నారు. సో ఐ కాంట్ అండర్స్టాండ్. యూ డెఫినెట్లీ రిక్వైర్ ఎ కంప్లీట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాసెస్. అసలు ఆయన కాల్ ఎగ్జామిన్ చేయాలి, షుగర్స్ టెస్ట్ చేయాలి, కాళ్ళలో ఫ్లో టెస్ట్ చేయాలి, డాప్లర్స్ చేయాలి. ఇది ఒక ఎంటైర్ సైన్స్ ఉంది. దీనికి మూలికలు రాస్తామంటే ఎలా తగ్గుతుంది? రైట్ సార్. సో లేజర్ అబ్లేషన్ ప్రొసీజర్ అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళు మెడికేషన్లో ఉండాల్సి ఉంటుందా? డెఫినెట్గా అండి. లేజర్ అబ్లేషన్ కానీ మనం అంటే సరైన క్యాండిడేట్కి సరైన డాక్టర్స్ సరైన సర్కమ్స్టాన్సెస్లో చేస్తే లేజర్ అబ్లేషన్ సక్సెస్ రేట్ 94 to 97% ఉంటుంది. దిస్ ఇస్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ కేసెస్ చేసినప్పుడు దీనికి వచ్చిన స్టాటిస్టిక్స్ అనమాట. ఇకపోతే ఇక్కడ డాక్టర్ కర్వ్ అంటే లర్నర్ డాక్టర్ సరిగా నేర్చుకోకపోతే సక్సెస్ రేట్స్ తగ్గుతాయి. వాళ్ళు వాడే ఎక్విప్మెంట్, చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ లేజర్ ఎక్విప్మెంట్ అలా సాయంకాలంకో పొద్దునకో రెంట్కి తెచ్చుకుంటారు. దాని క్యాలిబ్రేషన్ ఏమి చెక్ చేయరు. చెక్ చేయకుండా పేషెంట్ మీద వాడేసి మళ్ళీ రెంట్కి ఇచ్చి పంపించేస్తారు. మీరు అడగాలి, మీరు మీ డాక్టర్ గారు మీరు రెంట్కి తెస్తున్నారా ఈ మిషన్, లేకపోతే నిజంగా వాళ్ళ దగ్గర ఓన్ మిషనరీ ఉందా? సో అగైన్ దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్స్ మారుతూ ఉంటాయి. ఇలాగ చాలా ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎన్ని చేస్తున్నారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎంత వైడ్ అండ్ వేరీడ్గా ఉంది, వాళ్ళు ఇది ఒక్కటే చేస్తారా లేకపోతే పొద్దున గాల్ బ్లాడర్ సర్జరీ, సాయంకాలం లేజర్ అబ్లేషన్, ఇంకో రోజేమో ఫైబ్రాయిడ్ కేసెస్ ఇలా చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకొని అసలు వాళ్ళు ప్యూర్ స్టాండ్ అలోన్ వాస్కులర్ సెంటరా లేకపోతే కొన్ని వందల వేల ప్రొసీజర్ మధ్యలో చేస్తున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని సబ్ స్పెషలైజ్ అయిపోయినాం మనం. ఈ రోజుల్లో వాస్కులర్ సర్జరీ ఇస్ అ బిగ్ ఫీల్డ్. దానిలోనే ఇంకా మనం ఇప్పటికీ నేను అంటే రోజుకి 8-12 ఆపరేషన్లు చేస్తూ కూడా ఐ గెట్ స్టంప్డ్ సమ్ టైమ్స్. అలాంటిది కొన్ని వందల వేరే కేసులు చేసుకుంటూ ఈ మధ్యలో చేయడం అనేది చాలా చాలా సర్ప్రైజింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా పేషెంట్స్ కనుక్కోవాలండి. సక్సెస్ రేట్ దాన్ని బట్టి కూడా చాలా మారుతాయి. సో డయాబెటిక్ న్యూరోపతికి వెరికోస్ వెయిన్స్కి ఎలా ఉంటుంది డిఫరెన్స్? రైట్ అండి. సో బేసిక్లీ డిఫరెన్స్ అంటే దిస్ నో సిమిలారిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ న్యూరోపతిలో కాళ్ళు కింద నుంచి మంటలా ఉంటాయి, ఫైర్ మీద ఉన్నట్టు ఉంటాయి, కాళ్ళేమో సరిగ్గా చెప్పులు జారిపోతూ ఉంటాయి, సరిగ్గా స్పర్శ తెలియదు. ఇది డిఫరెంట్గా ఉంటుంది. 2 కాళ్ళకి యూజువల్గా ఉంటాయి వేరేస్ న్యూరోపతి. వేరేస్ వారికోస్ వెయిన్స్ ఏంటంటే కాళ్ళు నొప్పి పిక్క కింద భాగంలో ఉంటుంది, కాళ్ళు నల్లగా అవుతుంది, కాళ్ళు పుళ్ళు పడతాయి. సో ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడటానికి. బట్ పాయింట్ ఏంటంటే ఒకరికి ఒక జబ్బే ఒకసారి ఒకే జబ్బు ఉండాలని ఏమీ రూల్ లేదండి. డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి వారికోస్ వెయిన్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మనం డాక్టర్ గాను పేషెంట్ గాను ఆలోచించాల్సింది ఏంటంటే ఇది వాట్ ఈస్ క్యూరబుల్, వాట్ ఈస్ నాట్ క్యూరబుల్. సపోజ్ అతనికి 100 రూపాయలు నొప్పి ఉంది అనుకోండి, వారికోస్ వెయిన్స్ వల్ల 60 రూపీస్ నొప్పి ఉంది, న్యూరోపతి వల్ల 40% ఉంది. ఆ 60 కూడా మనం పూర్తిగా తగ్గించేసేయచ్చు లేజర్ చేసుకొని. ఈ 40 మిగులుతుంది, దానికి మందులు ఇస్తాం. సో అలా అప్రోచ్ అవ్వచ్చు. లేదా డాక్టర్ గారు నాకు మొత్తం 100 రూపాయలు నొప్పి తగ్గిపోతే మాట్లాడతాను, లేకపోతే లేదనుకోని ఇంకో అప్రోచ్ అవ్వచ్చు. సో ఇదంతా సైన్స్ అండి. సైన్స్లో ఏంటంటే వీ కెన్ డూ వాట్ వీ క్యాన్. ఈ రోజుకైతే డయాబెటిక్ న్యూరోపతికి ఎటువంటి మందు కూడా లేదు, ఓకే, ఎటువంటి సర్జరీ కూడా లేదు. ఓన్లీ కొన్ని మాత్రల వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది. సో దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో ఆలోచించాలి. సో రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? రైట్ అండి. సో బేసికలీ ఈ వెయిన్స్ మనం ఎక్స్ట్రా వెయిన్స్ కరిగించడానికి తీయడానికి 3 పద్ధతులు అండి. ఒకటేమో కట్ చేసి తీయటం, అది మెకానికల్ రిమూవల్, ఓకే, దాన్ని స్ట్రిప్పింగ్ అంటారు. రెండోది థర్మల్ అంటే మనం లేజర్ చేయొచ్చు, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ చేయొచ్చు. 2 ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. రెండుకి ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. అది లోపల వైర్ పెట్టి ఆ వైర్ వేడెక్కించి ఈ వెయిన్స్ని కరిగిస్తుంది. ఈ థర్మల్ మెథడ్స్ అనమాట. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. 2 ఎగ్జాక్ట్లీ సేమ్. మీకు లేజర్ చేస్తామన్నా రేడియో ఫ్రీక్వెన్సీ చేస్తామన్నా 100కి 100 సేమ్. చేసిన డాక్టర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి ఇది మారుతుంది. మూడోది ఏంటంటే కెమికల్ ఇంజెక్షన్స్. కొంతమంది ఇంజెక్షన్ ఇచ్చి తగ్గించడానికి చూస్తారు. దానికి కూడా హై ఫెయిల్యూర్ రేట్స్, విపరీతంగా నొప్పి వస్తుంది. సో అది నేను యూజువల్గా ప్రిస్క్రైబ్ చేయను యాజ్ ఎ ఫస్ట్ అప్రోచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరికోస్ వెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.